ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో నంద్యాల జిల్లా భగవత్ సేన సమాజ్ ఆధ్వర్యంలో పంచముఖ బృహోత్సవ గణపతిని ప్రతిష్ఠించారు. ఆక్రుడ్, జాపత్రి, మరాఠీ మొగ, అనాస పువ్వు, రాతిపూత, దాల్చిన చెక్కతో తయారు చేసిన ఈ వినాయకుడిని భక్తులందరూ దర్శించుకోవాలని భగవత్ సేన సమాజ్ కార్యదర్శి మధు తెలిపారు. 12 సంవత్సరాలుగా సంజీవ్ నగర్ రామాలయంలో కాలుష్య నివారణ ఘననాథుని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అయితే ఈ ఘననాథులకు నిమజ్జనం ఉండదని, ఎదురుగా ప్రతిష్ఠించిన మరో గణపతిని నిమజ్జనం చేస్తామని అన్నారు. పంచముఖ బృహోత్సవ మహాగణపతి దినుసులతో భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమతి కసిరి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండప నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలను గత 38 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ భాగంగా గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా పండగ 3 నెలల ముందు నుంచే వనగానపన మండలం టంగుటూరు గ్రామస్తుల చేత ఇక్కడ స్వామివారిని మట్టితోనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేసి వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ఈ సంవత్సరం అందరికీ తెలిసిన విషయము, ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణము చెట్లు లేకపోవడము, అడవిని రక్షించలేకపోవడం కారణం చేత ప్రకృతి ప్రతాపం కూడా, సూర్యుడు ప్రతాపం కూడా చూపడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే అడవి సంరక్షకుడిగా, గజవాహనుడిగా గణనాథుడు పర్యావరణ పరిరక్షణగా కాపాడుతూ మన సమాజాన్ని, అడవిని, చెట్లను కాపాడే విధంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి శుభాకాంక్షలు. రంగారెడ్డి